హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా అలాగే రంజాన్ స్పెషల్గా సూపర్ టేస్టీ డెలిషియస్ మౌత్ వాటరింగ్ డ్రింక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. సగ్గుబియ్యం ఇంకా సబ్జా కాంబినేషన్లో మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ సాబుదానా షర్బత్ సమ్మర్ సీజన్లో టేస్ట్ చేయాల్సిన మస్ట్ ట్రై రెసిపీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సమ్మర్కి ఇంకా రంజాన్కే కాదండి, మన ఇంట్లో ఏదైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ జరిగినప్పుడు లేదా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఈ డ్రింక్ చేసి ఇవ్వండి, ఫిదా అయిపోతారు. క్రీమీగా డెలీషియస్గా రిచ్ ఫ్లేవర్తో చూడ్డానికి అలాగే తాగడానికి కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదండి, ట్రై చేసి టేస్ట్ చేశాక మీరే అంటారనమాట. మరిక లేట్ చేయకుండా సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన ఈ సాబుదానా డ్రింక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1 టేబుల్ స్పూన్ దాకా సబ్జా గింజల్ని ఒక బౌల్లో వేసుకుని అందులో నిండుగా నీళ్లు పోసేసి పక్కన పెట్టేసేయండి. ఒక పావు గంటలో ఈ సబ్జా గింజలు నానిపోతాయి. అలాగే ఈ సబ్జాతో పాటుగా ఇంకొక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుని బాగా కడిగేసేసి మళ్ళీ నీళ్లు పోసి కనీసం గంటైనా ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసేది సన్నటి సగ్గుబియ్యం అండి. చిన్న సగ్గుబియ్యం తీసుకుంటే కనుక మీరు చేసే ఈ డ్రింక్ అనేది బాగా చిక్కబడిపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. దీనికోసం ఎక్కువ ప్రాసెస్ కానీ ఎక్కువ టైం కానీ పట్టదనమాట. ఇలా సగ్గుబియ్యంలో నీళ్లు పోసేసి ఒక పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెసిపీ కోసం జెల్లీని ప్రిపేర్ చేసుకోవాలండి. జెల్లీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1.5 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. ఎంఎల్లో వచ్చేసి 350 నుంచి 400 ml దాకా నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు వేసిన వెంటనే ఇందులోకి ఇన్స్టెంట్ జెల్లీ పౌడర్ వేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ జెల్లీ పౌడర్ లింక్ నేను కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఇందులో 2 పౌడర్స్ ఉంటాయన్నమాట. విత్ షుగర్ వస్తుంది, మీరు ఎక్స్ట్రా షుగర్ వేయాల్సిన పని లేదు. ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ అండి. కలర్ కూడా మీరు ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని కూడా వాటర్లోకి డిజాల్వ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక 2 minutes పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఆపేసి ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ఈ లిక్విడ్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత ఇది హార్డ్ అయిపోతుంది అనమాట. మోస్ట్లీ మీకు ఒక 10 to 15 minutesలోనే పూర్తిగా చల్లారిపోతుంది. అలా చల్లారిన తర్వాత ఈ ప్లేట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చిల్ అవ్వనివ్వాలి, కొంచెం చల్లబడాలన్నమాట. ఆ తర్వాత మనం ఈ జెల్లీని పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1/2 hour పాటు అలా వదిలేసేయండి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1.5 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వాటర్ లేకుండా సగ్గుబియ్యాన్ని మాత్రమే ఈ నీళ్ళల్లో వేసి గరిటెతో కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా అవ్వాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటెతో మీరు ఒకసారి తీసి చూస్తే తెలిసిపోతుంది సగ్గుబియ్యం ఉడికిందా లేదా అని. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకోండి. ఈ పాలని పొంగొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ మీగడ కట్టకుండా బాయిల్ చేసుకోవాలి. పాలు ఇలా మరిగిన తర్వాత ఇందులోకి 1/3 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ కనుక మీ దగ్గర లేకపోతే ఏం పర్వాలేదండి. ఇది లేకపోయినా కూడా దీనికి బదులుగా మీరు పంచదార అయినా వేసుకోవచ్చు. మీ రుచికి సరిపోయే విధంగా పంచదార వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల దాకా రోజ్ సిరప్ని వేసుకోండి. రోజ్ సిరప్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ వీడియో చేశానండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. లేదా బయట నుంచి తెచ్చుకున్న రూఅబ్జా అయినా యూజ్ చేయొచ్చు. అంతా ఒకసారి బాగా కలిపి ఇందులోకి 1/2 teaspoon దాకా రోజ్ ఎసెన్స్ కానీ లేదా వెనిలా ఎసెన్స్ కానీ వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత జస్ట్ ఒక్క పొంగు రానివ్వండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా పలుచగానే ఉండాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత కాస్త చిక్కపడుతుందన్నమాట. స్టవ్ ఆపి పక్కకు దించుకున్న తర్వాత గరిటెతో కలుపుతూ పూర్తిగా చల్లారనివ్వండి. అలా వదిలేస్తే పైన మీకు మీగడలా కట్టేస్తుంది. సో గరిటెతో కంపల్సరీగా కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ డ్రింక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని జస్ట్ ఒక 1/2 hour పాటు ఉంచితే చక్కగా చిల్ అవుతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. సో 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నా చూడండి, ఇలా కొంచెం థిక్గా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ సాబుదానా డ్రింక్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. సర్వ్ చేసుకునే ముందు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న జెల్లీని బయటికి తీసి పీసెస్లా కట్ చేసుకోండి. ఈవెన్గా నైఫ్తో ఘాట్లు పెట్టేసి స్పూన్తో కానీ లేదా స్పాచులతో కానీ స్క్రేప్ చేస్తే పైకి ఈజీగా క్యూబ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడం కోసం సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులోకి ఫస్ట్ ఐస్ క్యూబ్స్ వేయండి. అలాగే
మనం తయారు చేసుకున్న జెల్లీ క్యూబ్స్ని కూడా వేసేసి గ్లాస్కి నిండుగా సాబుదానా డ్రింక్ని వేసి పైన కొద్దిగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి ఇచ్చేస్తే పిల్లలైనా పెద్దలైనా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు, ఒక్క డ్రాప్ కూడా వదలరు. మరి ఈ డెలీషియస్ సాబుదానా రోజ్ డ్రింక్ని మీరు కూడా ఇంట్లో ఈ సమ్మర్కి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.